అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం పత్రి గారి సందేశాల నుంచి ఆనాపానసతి అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా ఆయన వ్రాసినటువంటి పుస్తకాల్లో గొప్ప పుస్తకమైనటువంటి 'తులసీదళం 1'లో వ్రాసిన కొన్ని టాపిక్స్ మనం తీసుకుంటున్నాం. అందులో మొట్టమొదట తులసి దళం అంటే ఏంటో ఆయన ఇంట్రడక్షన్ ఇచ్చారు. దాని మీద మనం వివరించుకుంటున్నాం. తులసి దళం అంటే ఒక చిన్న కొమ్మ, 2 ఆకులు ఉంటాయి. ఈ తులసి దళం వేస్తేనే సత్యం మరి లొంగుబాటుకొచ్చింది. అంటే అవగతమవుతుంది అని. ఏమిటి ఆ 2 ఆకులు అంటే, ఒక ఆకు పేరు నీ వాస్తవాన్ని నువ్వే సృష్టించుకుంటున్నావు అన్న జ్ఞాన సూత్రం. రెండో ఆకు పేరు ఆనాపానసతి విపස්සన అనే ధ్యాన సూత్రం. అంత గొప్ప తులసి దళానికి రెండో ఆకు ఏంటంటే ఆనాపానసతి. అదే శ్వాస మీద ధ్యాస ధ్యానం. ఇక్కడ మీరు గమనిస్తే మ్యూజిక్కు అని కానీ, గైడింగ్ అని కానీ ఇంకేది అక్కడ పేర్కొనలేదు పత్రి గారు. అంచేత ఈ రెండోది ఈ రెండో ఆకు అంటే ఈ ఆనాపానసతి శ్వాస మీద ధ్యాస. మన దివ్య చక్షువును ఉత్తేజింపచేసి బుద్ధత్వం అనే పరిపక్వమైన యోగ స్థితిని మనకు కలగజేస్తుంది. దీని మీద మనం వివరించుకున్నాం. ఈ రెండిటి కలయికే తులసిదళం మతం. అంచేత ఇక ఈ ఆనాపానసతి అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించడం అన్నమాట. దీనివల్ల దృష్టి నాసికాగ్రంలో అంటే భూమధ్యంలో తనంతట తాను సహజంగానే స్థితమవుతుంది. అలా చేస్తూ ఉంటే క్రమక్రమంగా మూడో కన్ను తెరుచుకుంటుంది. దివ్య దృష్టి లభిస్తుంది. ఈ స్థితికి చేరుకోవడాన్నే విపස්සన అంటారు. క్రమక్రమంగా సూక్ష్మ శరీరం విడివడుతుంది. అంటే ఈ శరీరం నుంచి ఇంకో శరీరం. ఇతర లోక సంచారం సంభవం అవుతుంది. వీటన్నిటి వల్ల పరమ సత్యం ప్రత్యక్షంగా గోచరమవుతుంది. అందుచేత ఆనాపానసతి విపස්සనయే చేయవలసిన ఒక్కగానొక్క పరమక్రియ. ఇది తప్ప చెయ్యవలసింది మరొకటి ఏమీ
లేదు. మిగతావన్నీ అర్ధరహితాలు. అది. పత్రి గారు చెప్పిన విషయం ఇప్పుడు కొంచెం వివరించుకుందాం. రెండో ఆకైనటువంటి ఆనాపానసతి అంటే శ్వాస మీద ధ్యాస. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించడం. దీని వలన దృష్టి నాసికాగ్రంలో అంటే భ్రూ మధ్యంలో తనంతట తాను సహజంగానే స్థితమవుతుంది. దీని గురించి ఒక్కసారి మనం ఈ శ్వాస మీద ధ్యాస చేస్తూ ఉంటే మన దృష్టి ఈ భూమధ్యంలో ఎలా స్థితమవుతుంది? దీని గురించి కొంచెం వివరించుకోండి. నేను చెప్తున్నట్టు మనం కొడుతున్నాం. ఎలా? ఈ శ్వాస మీద ధ్యానం చేసేవాళ్ళు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఎందుచేతంటే ఎప్పుడైతే మనం చెప్తూ ఉంటాం. శ్వాస మీద ధ్యాస చేస్తూ ఉంటామో మీ ఆలోచనలు మెల్లిమెల్లిగా తగ్గిపోతూ ఉంటాయి. ఒక స్థితి వచ్చేసరికి ఆలోచనలన్నీ ఆగిపోతాయి అని మనం చెప్పుకున్నాం. ఇది ఇంకా ఏ రకమైన ధ్యానం వల్ల కూడా సాధ్యం కాదు. అది కూడా మనం చెప్పుకున్నాం. ఇది ఎలా అన్నది ఇప్పుడు మనం వివరించుకున్నాం. శ్వాస మీద ధ్యాస ఉంటేనే ఆలోచనలు తగ్గి ఆలోచన లేని స్థితికి చేరుకుంటాం. ఇంకా ఏ ధ్యానం వల్ల ఆ స్థితి మనం పొందలేం. ఎందుకు కారణం అన్నది మనం తెలుసుకుందాం. ఇక్కడ మీరు గమనించండి. మీరు ఆవేశంగా, కోపంగా, ఉద్రేకంగా ఉంటే మీ శ్వాస ఎలా ఉంటుంది అంటే చాలా స్పీడ్‌గా ఉంటుంది. రొప్పుతూ ఉంటారు. ఓ రకంగా చెప్పాలి అంటే మీ శ్వాసను మీరు గమనించగలుగుతారు. అదే మీరు శాంతంగా, ప్రశాంతంగా ఉంటే అంటే మీ మనసు శాంతంగా ఉంటే మీ శ్వాస జరుగుతున్నట్టు కూడా తెలీదు. బయట వాళ్ళకే కాదు మీకు తెలీదు. దీన్ని బట్టి ఏమవుతుందంటే మనసు ఉద్రేకంగా ఉంటే శ్వాస దీర్ఘంగా ఉంటుంది. మనసు శాంతంగా ఉంటే శ్వాస చాలా స్వల్పంగా ఉంటుంది అన్నది మనకు అర్థమవుతుంది ప్రాక్టికల్‌గా. అంటే దీన్ని బట్టి ఇంకా మనకేం అర్థమవుతుంది అంటే మన మనస్సుకు, శ్వాసకు లింక్ ఉంది అన్నది మనకు అర్థమవుతుంది. ఈ రెండిటికి లింకు ఉంది. అంచేత మనసు ఆవేశంగా ఉన్నప్పుడు, ఉద్రేకంగా ఉన్నప్పుడు శ్వాస దీర్ఘంగా ఉంటుంది. మనసు శాంతంగా ఉన్నప్పుడు శ్వాస స్వల్పంగా ఉంటుంది. ఇప్పుడు మీరు గమనించండి. ఇప్పుడే కొత్తగా ధ్యానం మొదలెట్టారు. ఈ ధ్యానం మొదలెట్టిన తర్వాత కొత్త కాబట్టి సహజంగా
ఎవరికైనా సరే కళ్ళు మూయగానే ఎన్నో ఆలోచనలొస్తాయి. ఎన్నో ఆలోచనలొస్తాయి. ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి అంటే, మీ మనసు కొంచెం ఆవేశంగా ఉన్నట్టే లెక్క. అంటే ఉదాహరణకి, మీరు కళ్ళు మూసుకొని ఆలోచిస్తున్నప్పుడు కొత్తగా ధ్యానం మొదలెట్టి, నిమిషానికి ఒక 40 ఆలోచనలొచ్చినాయనుకుందాం. రకరకాల ఆలోచనలు అనుకుంటున్నాం అలాంటి. ఎప్పుడైతే 40 ఆలోచనలొస్తూ ఉంటాయో, మనసు ఉద్రేకంగా ఉంటుందో, మీ శ్వాస ఇక్కడి నుంచి నాభి దాకా వచ్చి ఆగిపోతుంది. మీరు కట్ చేసి మళ్ళా శ్వాస మీద పెడతారు. మళ్ళా కట్ చేసి మళ్ళా ఆలోచనలొస్తే మళ్ళా కట్ చేసి మళ్ళా. ఇలా చేయగా మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ ఆలోచనలు తగ్గుతూ ఉంటాయి. అది 40-20 ఆలోచనలోకొచ్చినాయనుకుందాం. అప్పుడు మీ శ్వాస ఇక్కడ ఛాతీ దగ్గర. అంటే మీ చెయ్య ఇక్కడ పెడితే కనక మీ శ్వాస మీకు తగులుతూ ఉంటుంది చేతికి. అదే ఇంకా కాసేపు చేసేసరికి 10 ఆలోచనలోకొస్తారు. అప్పుడు కంఠం దగ్గరికొస్తుంది. అదే 5 ఆలోచనలోకొచ్చారు కాసేపటికి. అప్పుడు ఇది ఇక్కడి దాకా వస్తుంది. అదే ఆలోచనలు ఇంకా తగ్గి 3, 2 కాసేపటికి ఆలోచనలన్నీ ఆగిపోతాయి. ఇప్పుడు మీ శ్వాస అలా తగ్గుతూ ఈ భృగు స్థానం దగ్గర ఆగిపోతుంది. అంటే ఆ స్థితిలో ఆలోచనలు ఉండవు. శ్వాస జరుగుతున్నట్టుగా కూడా మీకు తెలీదు. ఈ భృగు స్థానంలో. ఇక్కడ స్థితమైపోయింది. దాన్నే ధ్యాన స్థితి అంటారు. ఆ స్థితి శ్వాస మీద ధ్యాస వల్ల, ఆనాపానసతి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇంక దేని వల్ల ఆ స్థితి మీకు రాదు. దాని ముఖ్య కారణం ఏంటంటే, మనస్సుకి, శ్వాసకి లింక్ ఉండడం వల్ల. అదే భూమధ్యంలో స్థితమవ్వడం అంటే. అక్కడ ఆలోచనలు ఉండవు. శ్వాసగా కూడా ఉండదు. అలాంటి స్థితి సంపాదించాలి ధ్యానంలో. ఎవ్వరైనా సరే. చాలా మంది అడుగుతారు శ్వాస మీద ధ్యాసే ఎందుకు చేయాలి? ఈ స్థితికి రావడానికే. అదే చెప్పారిక్కడ పత్రి గారు. ఆనాపానసతి అంటే శ్వాస మీద ధ్యాస అంటే ఉచ్ఛ్వాస, నిశ్వాసాలను గమనించడం. అంటే గాలి బయటకొస్తుంది, లోపలికొస్తుంది దాన్ని గమనించడం. దీనివల్ల దృష్టి నాసికాగ్రంలో అంటే భ్రువు మధ్యంలో తనంతట తానుగా సహజంగానే స్థితమవుతుంది అని చెప్పన్నారు. అది. అదే అసలైన సరైన ధ్యానం. ఈ విషయం చాలా మందికి తెలీదు. ఏదో కళ్ళు మూసుకోవడం అనుకుంటారు. శ్వాసను గమనించడం అనుకుంటారు. ఆలోచనలు ఆగిపోవడము అనుకుంటారు.
ఆలోచనలు ఆగిపోయినప్పుడు మీ దృష్టి భూమధ్యంలో అది. అందుకే మ్యూజిక్ పెట్టుకుంటే ఆలోచనలు ఆగిపోతాయి. ఆళ్ళేదో అనుకుంటారు. ఆ! మాకు ధ్యానం చేసేసామని. అక్కడ ఆలోచనలేమి ఆగలేదు. డైవర్ట్ చేశారంతే. అది కూడా తెలీదాళ్ళకి. మీకు ధ్యానం గురించి భగవద్గీతలో ఒక శ్లోకం ఇవ్వబడింది. దీని గురించే. 6 అధ్యాయం 13 శ్లోకం రాసుకోండి ఇది. ఏమిటంటే ఆ శ్లోకం? సమం కాయ శిరోగ్రీవం ధారయ నచలం స్థిరం. సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చ నవాలోకాయనః లోకాయనః. అంటే దీని తాత్పర్యం ఏంటంటే వ్రాసుకోండి. ధ్యానం చేసేవారు శరీరము, కంఠము, శిరస్సు సమముగా ఉంచి దిక్కులను చూడక స్థిరముగా నున్నవాడవై నాసికాగ్రం మీద దృష్టి నిలపాలి. ఎంత స్పష్టంగా చెప్పారు. నాసికాగ్రం మీద దృష్టి నిలపాలి అని భగవద్గీతలో కూడా చెప్పబడింది. అదే మనకి పత్రి గారు చెప్పారు. ఈ శ్వాసను గమనిస్తూ ఉంటే దృష్టి నాసికాగ్రంలో అంటే భ్రూమధ్యంలో తనంతట తాను సహజంగానే స్థితమవుతుందని పత్రి గారు చెప్పారు. భగవద్గీతలో కృష్ణ భగవానుడు ఏం చెప్పారో అదే చెప్పారు. ఇక్కడ చాలా మంది పొరబడుతున్నారు మన వాళ్ళు. నేను చాలా చోట్ల చూసాను. వాళ్ళేం చేస్తారంటే ధ్యానంలో వాళ్ళు డైరెక్షన్స్ ఇస్తూ ఉంటారు. మీ శరీరం, మీ కంఠం, మీ శిరస్సు నిటారుగా ఉంచాలి. ఏమాత్రం కదపకూడదు. గోడ కూడా తగలకూడదు వెనకాల. ఇలా చెప్తూ ఉంటారు. అలా బిగబెట్టి కూర్చుంటారు చాలామంది. ఒకవేళ ఏమైనా తల అది కదులుతూ ఉంటే నేను ధ్యానం చేయట్లేదేమో అని చెప్పి మళ్ళా స్థిరం చేసుకుంటూ ఉంటారు. కానీ ఈ 3 స్థిరంగా ఉంచమని దాని అర్థం అది కాదు. భగవద్గీతలో చెప్పింది. ఈ శ్లోకాన్ని బట్టే కొంతమంది అలా చెప్తూ ఉంటారు. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి. శరీరము అంటే భగవద్గీత ప్రతి శ్లోకానికి అంతరార్థం ఉంటుంది. శరీరము అంటే శరీరంతో చేసే పనులు, కంఠము అంటే నోటితో మాట్లాడే మాటలు, శిరస్సు అంటే శిరస్సులో మనస్సుతో ఆలోచించే ఆలోచనలు 3 ఒకే రకంగా ఉండాలి. అంటే ధ్యానం చేసేవారికి త్రికరణ శుద్ధి ఉండాలి. త్రికరణ శుద్ధిగా జీవిస్తూ అంటే ఆచరిస్తూ ఏది చెప్తాడో అదే చెయ్యాలి. అదే ఆలోచించాలి. త్రికరణ శుద్ధి పాటిస్తూ దిక్కులను చూడక నీ మనసుని ఎటు వెళ్ళనివ్వకు. ఎక్కడుంటావు స్కూల్ గురించి ఆలోచిస్తే ఎలా? ఆఫీస్‌లో ఉంటావు. ఇంటి దగ్గర గురించి భార్య గురించి ఆలోచిస్తే ఎలాగా?
నువ్వు ఇంట్లో కూర్చొని ధ్యానం చేస్తావు. ఆఫీసులో నీ భర్త గురించి ఆలోచించుకో. అదే చెప్పాడాయన. దిక్కులను చూడక స్థిరముగానున్నవాడవై నాసికాగ్రం మీద దృష్టి నిలపాలి. ఆ స్థితి రావాలి అన్నారు. అది ధ్యానం అని చెప్పారు. చెయ్యాలి. ధ్యానం అంటే ఏంటంటే ఇది చెప్పింది. ఈ స్థితి ఎలా వస్తుంది అంటే భగవద్గీతలో చెప్పినటువంటి ఈ స్థితి శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేస్తేనే వస్తుంది తప్ప ఇంక దేని వల్ల రాదు. అది ఎలా వస్తుందో ఇప్పుడు నేను మీకు వివరించడం జరిగింది. ఈ శ్వాసకి, మనసుకి లింక్ ఉండడం వల్ల మెల్లిమెల్లిగా అది అందుకే మీరు చూడండి భీమవరం వచ్చినప్పుడు మొట్టమొదటి రోజులో జరిగేదదే. విపరీతంగా ఆలోచనలొస్తాయి. కానీ అలా కూర్చోగా మెల్లిమెల్లిగా ఒక్కోటి, ఒక్కోటి తప్పుకుంటూ ఆలోచనలన్నీ చివరికి ఆ రోజు అయ్యేసరికి అంటే బాగా కొత్తవాళ్ళు. అలవాటు ఉన్న వాళ్ళకేమి లేదు. కూర్చున్న 5, 10 నిమిషాలకే ఆలోచనలయిపోతాయి. ఆ రకంగా ఉంటారు. రెండో రోజొచ్చేసరికి 2 గంటలు కూర్చోబెట్టినా అవలీలగా కూర్చుంటారు. కారణం ఏంటంటే ఆలోచనలుంటే కూర్చోలేరు. ఆలోచన లేకపోతే వాళ్ళకి ఎంతసేపు కూర్చున్నారో వాళ్ళకే తెలీదు. మూడో రోజొచ్చేసరికి 3, 4 గంటలు కూర్చోబెట్టినా వాళ్ళు లెక్కే చెయ్యరు. దానికి ముఖ్య కారణం అదే. అందుకే భీమవరం రావాలి అంటారు. ఇంకెక్కడ మీరు గంట, అరగంట అంటూ రకరకాల మ్యూజిక్‌లు పెట్టుకొని, రకరకాల పాటలు వింటూ, భగవద్గీత శ్లోకాలు వింటూ, ఏయేయో ధ్యానాలు మీరు చేస్తే ఎప్పటికీ ఆ స్థితి రాదు. మీ దృష్టి నాసికాగ్రం మీదకు వెళ్ళదు. అది. అంచేత పత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఈ తులసి దళం గురించి వివరిస్తూ, ఎప్పుడైతే మనం ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉంటామో, మెల్లిగా దృష్టి నాసికాగ్రంలో అంటే భూమధ్యంలో తనంతట తాను సహజంగానే స్థితమవుతుంది అని చెప్పారు. అలా చేస్తూ ఉంటే మనం అలాగే చేస్తున్నాం. మెమరీలో చేసేది అదేగా. క్రమక్రమంగా మూడో కన్ను తెరుచుకుంటుంది. దివ్య దృష్టి లభిస్తుంది. దీనినే విపස්සన అంటారు. అంటే చూడడం విపස්සన. అలా ఇంకా చేస్తూ ఉంటే క్రమక్రమంగా సూక్ష్మ శరీరం విడివడుతుంది. అంటే ఈ శరీరంలో ఇంకా ఇంకో శరీరం ఉంది. అదే సూక్ష్మ శరీరం. కంటికి కనిపించదు. అది శరీరంలోంచి బయటకొస్తుంది. దాంతోటి ఈ కంటికి కనిపించని లోకాలకి వెళ్ళగలుగుతాం. ఆ మూడో కన్ను తెరుచుకోవడం వల్ల ఈ సూక్ష్మ శరీరం శరీరంలోంచి బయటికి రావడం వల్ల వీటన్నిటి వల్ల పరమ సత్యం ప్రత్యక్షంగా గోచరమవుతుంది. అది చెప్పారు పత్రి గారు. దానికోసమే మనం ప్రయత్నం చేస్తున్నాం.
ఇక్కడ మనం విపස්සన ధ్యానంలో ఈ అనుభవాల వరకు వచ్చి ఆగిపోతారక్కడ. అక్కడ జ్ఞానం అంత ఉండదు. కానీ ఎవరైతే ఇప్పుడు మన పత్రి గారి మార్గంలోకొస్తారో, దాంట్లోంచి అక్కడ ఆగిపోకుండా ఇంకా, ఇంకా ఎదరికి వెళ్లి ఎన్నో రహస్యాలు తెలుసుకోగలుగుతారు. అందుచేతే చెయ్యవలసిన ఒక్కగానొక్క పరమ క్రియ ఆనాపానసతి. ఇది తప్ప చెయ్యవలసింది మరొకటి ఏమీ లేదు. మిగతావన్నీ అర్ధరహితాలు అని చెప్పన్నారు పత్రి గారు. ఉన్నది ఒక్కటే ధ్యానం. అదే ఆనాపానసతి. మిగతావన్నీ అర్ధరహితాలు అని చెప్పడం జరిగింది. ఇదే నేను గైడింగ్ మెడిటేషన్‌లో పుస్తకంలో చెప్పడం జరిగింది. పత్రి గారిచ్చిన స్టేట్మెంట్. ఆ స్థితి గుర్తుపెట్టుకోండి. శ్వాస మీద ధ్యాస ఉంచినప్పుడు మాత్రమే ఉంటుంది. నిన్న విపస్సన అంటే ఏంటి? విపస్సన అంటే పేరు విపస్సన. ఈ ఆనాపానసతి అన్నాం, వాళ్ళు విపస్సన అన్నారు. చేసేది మటుకు ఒకటే. శ్వాస మీద ధ్యాసే. అక్కడ ఒక స్థాయిలో ఆగిపోతుంది. ఇక తర్వాతేంటో అన్నది వాళ్ళు చెప్పలేరు. అలాగే మరి మన దగ్గరికొచ్చిన వాళ్ళకి ఎంతో జ్ఞానం అందుతుంది. ఎన్నో విషయాలు తెలుస్తాయి. అక్కడికెళ్ళి కూర్చున్న వాళ్ళకి ఆ ధ్యానం శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేస్తారు అంతే తప్ప, ఇంక తర్వాతేంటి అన్నది వాళ్ళకర్థం కాదు. అది. మీరు ప్రాక్టీస్ చేయాలంటే ఎళ్లి చేయొచ్చక్కడ. అంత ఓపికుంటే. గంటలు గంటలు కూర్చోబెడతారక్కడ. విపස්සన సెంటర్స్‌కెళ్తే. అక్కడ బాగా ఇక్కడ మనం భీమవరంలో ఎలా కూర్చోబెడతామో అంతకన్నా ఎక్కువ కూర్చోబెడతారు. అన్నేసి గంటలు మీరు కదలకుండా అలా కూర్చోగలిగితే ఇంకేం ఉండదంతే. కూర్చోవడమే. మాటలుండవు, సందేశాలుండవు, ఏముండవు. కానీ మనం ఏం చేస్తున్నామంటే భీమవరంలో అలా చేయించడం, ఇంక అదే లోకంగా కూర్చోబెడితే పారిపోతారు. ఉండరు. ఇంచేత మళ్ళా ఒక గంట ఆ సబ్జెక్ట్ చెప్పడం వల్ల ధ్యానం మీద ఆసక్తి పెరుగుతుంది. లాభాలు చెప్పడం వల్ల. కూర్చోవాలనే ఆసక్తి బాగా పెరుగుతుంది. దాని తర్వాత మళ్ళా ధ్యానం, మళ్ళా బ్రేక్‌ఫాస్టు ఇలా ఏ ఏ టైంకి ఏది కావాలో అయన్నీ. లంచి, టీ బ్రేకు ఇయన్నీ ఇస్తూ ఉంటాం. అది టైము మొట్టమొదటి రోజు గంట, రెండో రోజు 2 గంటలు, మూడో రోజు వచ్చేసరికి 3 గంటలు అలా కూర్చోబెడతాం. ఆ మూడో రోజొచ్చేసరికి ఆడు 3 గంటలు కూర్చున్నా 3 నిమిషాలు కూర్చున్నట్టు ఉంటుంది. ఇంటికి వెళ్ళినా కూడా బాగా చేసుకోగలుగుతాడు. అలా మీ శ్రద్ధను బట్టి 3 గంటలు దాన్ని 4, 5 గంటలు కూడా మీరు పెంచుకోగలిగితే మరి మీరు ఖచ్చితంగా ఏదైతే ఇక్కడ పత్రి గారు చెప్తున్నారో అవన్నీ ఒక్కోటి ఒక్కోటి వస్తాయి. కానీ అంత డీప్‌గా మన వాళ్ళు వెళ్ళలేకపోవడం వల్ల కారణం ఏంటంటే, ఈ ఆహార వ్యవహారాల వల్ల ఆ స్థితి చేస్తున్నారు కానీ, ఆ స్థితి రావట్లేదు. కానీ
ఆహార నియమాలు చాలా స్ట్రిక్ట్‌గా పాటించి గంటలు, 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 గంటలు. నేనందుకే భీమవరంలో ఏం చెప్తున్నానంటే అక్కడ మనం చేయించే ఆ 3 గంటలతో సరిపెట్టకుండా అవకాశాన్ని బట్టి 5కి మనం కూర్చోమంటే 4కే కూర్చుంటూ, ఇంకా వీలవుతే 3 గంటలకే కూర్చుంటూ, ఇంకా వీలవుతే 2 గంటలకే మీరు కూర్చోగలిగితే 5 గంటలు, 6 గంటలు దాన్ని మేము మీ ఇంటికి వెళ్ళిన తర్వాత కొనసాగిస్తే మంచి పట్టు సాధిస్తారు. మీకు తెలియకుండానే ఇవన్నీ ఏయైతే చెప్తున్నారో అనుభవంలో కూడా వస్తాయండి. మీకు ఆశ్చర్యపోతూ ఉంటారు. కానీ అటువంటివి జరిగినప్పుడు నేను మీకు చెప్పేదేంటంటే, ఇవి ఎవరికీ మీరు చెప్పాల్సిన పనేమి లేదు. నాకొచ్చింది, నాకు ఈ అనుభవం వచ్చింది, అది కనిపించింది, ఇదయింది ఏమీ చెప్పకండి. రానివ్వండి అంతే. మీరు చెప్పుకున్నారా, చెప్పుకోవడం మొదలెట్టారా, ఇంకా వచ్చినయి పోతాయి. మీకు చచ్చినా మళ్ళా రావు. అంచేతది ఆ వచ్చిన వాటిని, ఆ అనుభవాల్ని దాంట్లో ఉపయోగపడితే దాన్ని మీ జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఉపయోగించుకోండి. అంతే తప్ప ఏది ఎవ్వరు కూడా వచ్చిన వాటిని బహిర్గతం చేయకండి. పత్రి గారు లాంటి వారే నాకేమీ లేవు అంటారు. తినే కాదు. అది మన పురాణాల్లో కూడా మనం చూస్తున్నామండి. లంకకు వెళ్ళడానికి వానర సైన్యం అంతా కూడా సీతనెతకడానికి సముద్రం ఒడ్డున కూర్చొని ఆలోచిస్తున్నారు. అందరూ పెద్ద పెద్దోళ్ళంతా. వానరులు సైన్యంలో ఉన్నవాళ్ళంతా. ఎలా ఎళ్ళాలి? లంకకు ఏ రకంగా ఎళ్ళాలి? ఎవరెళ్ళగలరు? 100 యోజనాలుందది. కొంతమందేమన్నారంటే, నేను 15 యోజనాలు దూకగలను. అంతకన్నా ఎక్కువ దూకలేను అన్నాడు. ఇంకోడు 50 అన్నాడు. ఇంకోడు 70, ఇంకోడు 90, 100 కూడా నేను దూకుతాను కానీ, మళ్ళా తిరిగి రాలేనన్నాడు. చివరికి ఎవ్వరి వల్ల సాధ్యం కాలేదు. అప్పుడు వాళ్ళందరి దృష్టి అక్కడే ఒక రాయి మీద కూర్చొని ఏదో ఆలోచిస్తున్నాడు ఆంజనేయ స్వామి. ఆయన మీద పడింది. ఇది మన వల్ల కాదు. ఈ పని ఆంజనేయ స్వామే చేయాలి అని చెప్పి, హనుమంతుడే చేయాలని చెప్పి ఆయన దగ్గరికెళ్ళాడు. "ఏం నాయనా నువ్వే చేయగలవు ఇది. ఏమీ తెలియనోళ్ళు అలా కూర్చున్నావేటి?" అనంటే అప్పుడు బయలుదేరొచ్చాడు. అంటే ఇక్కడ ఇది ఈ సన్నివేశం మనకి చెప్పే అంతరార్థం ఏంటి అంటే, ఇన్ని శక్తులు ఆంజనేయ స్వామి దగ్గర ఉన్నా కూడా ఏమీ తెలియని వాళ్ళ అందరూ గొప్పలు చెప్పుకున్నారు. నేను ఇంత దూకగలను, అంత దూకగలను, అంత దూకగలను. అసలు ఆ పని చేయగలిగిన శక్తి ఉన్నటువంటి ఆ హనుమంతుడు, ఆంజనేయ స్వామి ఏమీ తెలియనట్లు మాట్లాడాడు. అంటే ఆంజనేయ స్వామికి తన శక్తి ఇతరులు చెప్తే కానీ వాడికి తెలీదట. తెలిసున్నా తెలియనట్టుగా ఉంటాడు. ఇది మనం గుర్తెట్టుకోవాలి. మీకు తీవ్రంగా చేస్తూ ఉంటే వస్తాయి. రాకుండా ఉండవు. ఏ మానవుడికైనా వస్తాయి. ఒక మానవుడికొచ్చినియి ఏ మానవుడికైనా వస్తాయి. అంచేత వచ్చినా సరే ఏమీ తెలియనట్టు, ఏమీ రానట్టుగా మీరు ఉండగలగాలి. దాన్ని మీ జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవడానికి ఉపయోగించుకోండి. ఎంచేతంటే రావడం ఎంత సహజమో, పోవడం కూడా అంతే సహజం.
ఈ గొప్పలు చెప్పుకునేవాళ్ళుంటారు. థర్డ్ ఐ మాస్టర్స్ అని ఇయన్నీ. ఖచ్చితంగా ఆ చెప్పేవాళ్ళకి లేవనే చెప్పుకోండి. లేవనే తెలుసుకోండి. అయి ఉండవండి. ప్రకృతి మీ జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవడం కోసం మీరు చేసే కృషిని బట్టి, మీ తపన బట్టి ఏది మీకు అవసరమో అది ఇవ్వబడుతూ ఉంటుంది. అది. అయి లేవని మీరు అనుకోద్దు. ఉన్నాయి. అది. ఇంకా కూడా మీరు తెలుసుకోండి. ఇప్పుడు ఎవరైతే మార్నింగ్ జిమ్‌లో పాల్గొంటున్నారో మీలో చాలా మందికి గత జన్మల్లోనే కొన్ని కొన్ని అనుభవాలు పొందడము, అనుభవించడం అది కూడా జరిగిపోయింది. ఇప్పుడు వాటి కోసం మీరు రాలేదు. వాటికి మించినటువంటి కార్యాలు చేయడానికే మీరొచ్చారు. అది ఒక స్టేజి అనుభవాలు పొందడం. ఈ అనుభవాల ద్వారా జ్ఞానాన్ని పొందడం. దాని తర్వాత స్టేజ్. ఆ జ్ఞానాన్ని అందరికీ పంచడం. అది ఫైనల్ స్టేజ్. దాన్ని బుద్ధత్వం అంటారు. ఆ పని చేయడానికే ఇక్కడికొచ్చాం. అందుకే జ్ఞానం నేర్చుకోవడానికి మనం ఆసక్తి చూపిస్తున్నాం. ఈ అనుభవాల కోసం మనం రాలేదు. అంచేత అయేమీ పెద్ద గొప్పవనుకుంటూ, నాకు రాలేదనుకుంటూ బాధపడుతూ ఉంటారు చాలామంది. అది మనకి అవసరం లేదన్నది గుర్తుపెట్టుకోండి. అంచేత ఇది ఈ శ్వాస మీద ధ్యాస వల్ల మాత్రమే తప్ప, ఇంకా దేని వల్ల ఇయన్నీ సాధ్యం కావు అన్నది తెలుసుకోండి. మరి దీని మీద ఆయన స్పష్టంగా చెప్పారు. ఏమని? ఆనాపానసతి ఒక్కటే చెయ్యవలసిన పరమ ప్రక్రియ. ఇది తప్ప చెయ్యవలసింది మరొకటి ఏమీ లేదు. మిగతావన్నీ అర్ధరహితాలే. దాని మీద కూడా రేపు పత్రి గారు ఇచ్చినటువంటి కొన్ని విషయాలు మనం చెప్పుకుందాం.